చాలా వారాలుగా మనం నేర్చుకుంటున్న వాక్యం. సో దేవుని బిడ్డలారా, మనం దేవుని పోలి నడవాలా, దేవుని బిడ్డలమైన మనం దేవునిలా ఉండాలా, ఆయన మాదిరిగా ఉండాలి అని చెప్పుకుంటూ ప్రేమ గురించి మాట్లాడుకుని ప్రేమ అంటే కేవలం ఏదో పైకి మాట్లాడి వందనాలు చెప్పడం కాదు అని అపోస్తలుడైన పౌలు చెప్పగా మనం విన్నాం. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆ చెప్పిన ప్రేమ యొక్క నిర్వచనం అంతా నేర్చుకుంటూ ఓర్పులోకి వచ్చాం. ఆ ఓర్పు గురించి నేర్చుకుంటూ ఆ ఓర్పు ఏ సంఘానికి ఉంది, ఆ గుణగణాలు ఏ సంఘానికి ఉన్నాయంటే దశలోనికేలలో ఉన్న సంఘానికి ఉన్నాయి అని నేర్చుకున్నాం. ఆ సంఘానికి ఉండడమే కాదు, ఆ సంఘం అనేక మంది సంఘాలకు అనగా మాసిదోనియా మొదలుకొని అక్కయ్య వరకు మాదిరి అయిపోయింది అని నేర్చుకున్నాం. ఇలా నేర్చుకుంటూ ఇప్పుడు అలా మాదిరిగా ఉండడం కొరకే యేసయ్య మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు అని నేర్చుకున్నాం. అలా శిష్యుల పాదాలు కడగడానికి కూడా ఎందుకు చేశాడంట? మీరు దాన్ని చూసి మాదిరి నేర్చుకుంటారని చేశాను అని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఆయన మాటగా చెప్పింది మనం విన్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఆయన అంటున్నాడు, అలా మీరు మాదిరి ఉండాలంటే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అని పోయిన వారం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఎలా ఉంటామంట? అన్యోన్యత. పోయిన వారం మీకు చెప్పాను అన్యోన్యత గురించి. అన్యోన్య సహవాసము, కలిసి మెలిసి ఉంటాము. మన దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. పోయిన వారం చెప్పుకున్నాను, నేను లోకమునకు వెలుగును అన్నాడు దేవుడు. సో ఈ వెలుగై ఉన్న దేవుడు లోకమునకు వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగుగా వచ్చిన దేవుడు ఈ లోకంలో మనకి జీవమునివ్వడానికి వచ్చాడు అని చెప్పుకున్నాం. అంతేకాకుండా పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి వారు చీకటిలో నడవకుండానట్లు ఆయన వెలుగై వచ్చాడు. అంటే ఎంతమంది బిడ్డలైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరి ముందు? ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు చీకటిలో నడవకూడదంట. మరి దేనిలో నడవాలా? వాక్యపు వెలుగులో నడవాలి. అంటే వెలుగంటే ఏం చెప్పుకున్నాం? వాక్యము అని చెప్పుకున్నాం. వాక్యపు వెలుగులోనికి మనం నడవాలి అని చెప్పుకున్నాం. అంతేకాదు, అలా వెలుగులోనికి వచ్చిన వాడు ప్రకాశించాలి అని చెప్పుకున్నాం. వెలుగులోనికి వచ్చిన వాడు ప్రకాశించాలి అని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. వెలుగు ప్రకాశించేది కనుక ప్రకాశించాలి అని చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆ ప్రకాశించేటువంటి వాడు అనేక మంది అన్య జనాలకి వెలుగుగా ఉండాలి అని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అలా ఉండాలని దేవుడు ఎన్నుకున్నట్టుగా చివరిగా మనం ఏమి నేర్చుకున్నాం అంటే, అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనాన్ని చదివి కొంచెం ధ్యానించి ముగించుకున్నాం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకి పంపెదనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలుతో చెప్పిన మాట దర్శించినప్పుడు ఆ అపోస్తులైన పౌలు అడిగాడంట, ప్రభువా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అపోస్తుల కార్యాలు రాయబడి ఉంది. అప్పుడు దేవుడు చెప్పిన మాట సాక్ష్యంలో చెప్తున్నాడు. ఏమనంటే, చీకటిలో ఉన్న వారిని నేను వెలుగులోనికి నడిపించాలంట. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలంట. చీకట్లో ఉన్నవారంటే ఎవరో మీకు అర్థం కాదు కదా. సాతాను వైపున ఉన్నవారు చీకట్లో ఉన్నవారు. ఈ సాతాను వైపున ఉన్న వారిని వెలుగులోనికి అనగా దేవుని వైపుకి తిప్పాలి. ఇది నా పని. దేవుడు అందుకోసం నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పాడు, అందుకోసం నన్ను పంపుతున్నానని చెప్పాడు అని అపోస్తలుడైన పౌలు చెప్పగా విన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెలిగించబడాలి అంటే ఏం వెలిగిస్తాము? దీపం వెలిగిస్తాం. వెలుగు కావాలంటే ఏం వెలిగిస్తాం? దీపం. ఇప్పుడు వెలుగు కావాలంటే ఏం చేస్తాం? లైట్ వెలిగిస్తాం. లైట్ ఎందుకు? మనకు ఉపయోగపడడానికి, అంతేగాని దాచుకోవడానికి కాదుగా. ఇప్పుడు మనం ట్యూబ్ లైట్లు కొనుక్కున్నాం అనుకోండి, ఎందుకు? స్టోర్లో పెట్టుకోవడానికా? మొన్న ఈ 2 పోయినాయి, వెంటనే మనం దాన్ని మార్చుకున్నాం వెలుగు కోసం. సో అంటే తప్ప 2 పోయాయి కాబట్టి 2 తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా? సో కాబట్టి లైట్ ఎందుకంటే ఉపయోగపడడానికి. సో అయితే లైట్ వెలగాలంటే ఏం కావాలి? ముందు లైట్ ఉండాలి. సో ఇప్పుడు లైట్ ఏంటంటే దీపం. పూర్వం ఏముండేది? దీపం. సో కాబట్టి ఇప్పుడు ఏం వెలగాలి అంటే మన దీపం వెలుగుతూ ఉండాలి. ఏంటా దీపం అని ఒకసారి ఆలోచన చేద్దాం. ఎలా వెలగాలి అని ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము,
అది అంతరంగములన్నీ శోధించును. దేవుడు నీలో ఆత్మను పెట్టాడు, అది దేవుడు పెట్టిన దీపము. ఆ ఆత్మ ఉండి వెలుగుతూ ఉంటే నిన్ను శోధించి ఏ పాపము లేకుండా నీలో ఉన్న పాపమును ఒప్పింప చేస్తుంది. నీ వెలుగులో ప్రతి చీకటి క్రియలు స్పష్టంగా కనబడతాయి. అయితే దాని గురించి కాదు, కానీ ఇప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు దీపం ఏంటంటే మన ఆత్మే దీపము. యేసుక్రీస్తు దేవాది దేవుడు ఆ సృష్టి అంతను చేసిన తరువాత చివరిలో మట్టితో నరుని చేసి, ఆ చేసిన తర్వాత నాసికా రంధ్రాల గుండా జీవవాయువును వదగా వాడు జీవాత్మ అయ్యాడు, జీవించు ఆత్మ అయ్యాడు. ఇప్పుడు జీవించే ఆత్మ అయ్యాడు. ఇప్పుడు అతనికి ఒక మాట చెప్పాడు, దేవుడు వెలిగించాడు అతన్ని. అతనికి ఒక మాట చెప్పాడు, నిశ్చయముగా నువ్వు ఇది చేస్తే ఆ రోజున చచ్చిపోతావు, అంటే దీపం ఆరిపోద్ది, అంటే ఆత్మీయంగా చచ్చిపోతావు అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేశాడో, తినొద్దన్న పండు తిన్నాడో, ఆ రోజున దేవునితో సహవాసం తెగిపోయింది. అంటే వెలుగుతో అన్యోన్యత వేరైపోయింది. అంటే అతని దీపం ఆరిపోయింది. వెలుగు ఉంటేనే వెలుగుతో ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగుతూ ఉంటేనే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. సో కాబట్టి దేని బిడ్డారా, ఇప్పుడు ఆ దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా? దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దీపం వెలిగించాలంటే వెలుగు దగ్గరికి వెళ్ళాలి. దీపం వెలిగించాలంటే వెలుగు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆరిపోయిన మనల్ని వెలిగించడానికి ఈ లోకంలోకి వచ్చినట్టుగా తెలుసు. కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దీపము వెలిగించాలి అంటే ఆరిపోయి ఉంటే వెలిగిస్తారా, వెలుగుతూ ఉంటే వెలిగిస్తారా? అమ్మా, నా దీపము వెలిగించువాడవు నీవే అంటే ప్రభువా నన్ను వెలిగించు అంటే దాని అర్థం ఆరిపోతేనే వెలిగిస్తారు. అంతే తప్ప వెలుగున్న దాన్ని, ఆ లైట్ వేసి ఉంది, ఇప్పుడు బాబు ఆ లైట్ వేయరా అంటామా? అనం. అది ఆగిపోతే, అది వేయకపోతే అప్పుడు అంటాం బాబు ఆ లైట్ కొంచెం వేయి అంటాం. సో ఇప్పుడు ఇక్కడ దావీదు గారు అంటున్నారు, కీర్తనకారుడు అంటున్నాడు, నా దీపము వెలిగించువాడవు నీవే. అంటే నా దీపము నువ్వు వెలిగిస్తావు కాబట్టి వెలిగించువాడవు నీవే, నీ దగ్గరికి నేను వచ్చాను. సో పూర్వం మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరైనా 4 గంటలకల్లా పొయ్యి వెలిగించారనుకోండి, పొయ్యి వెలిగించిన వెంటనే ఆ పల్లెలో లేదా ఆ ఏరియాలో ఆ దెబ్బ మీద ఎవరు పొయ్యి వెలిగించారో చూసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వెలుగు దగ్గరికి వెళ్ళి పొయ్యి వెలిగించుకోవడానికి 4 ఆకులు వెలిగించుకుని వెళ్తారు. అంటే దేని దగ్గరికి వెళ్ళాలా? వెలుగు దగ్గరికి వెళ్ళాలి. సో అలా వెలిగించుకొని వెళ్ళి వాళ్ళ పొయ్యిలు వెలిగించుకునేవారు, కొంతమంది ఇల్లు కూడా వెలిగించుకునేవారు కూడా లేకపోలే చిన్నపిల్లలు. సో అలా వెలుగు దగ్గరికి వెళ్ళేవారు. సో ఇప్పుడు మన ఆత్మదీపం ఆరిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలా? వెలుగు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వెలుగు ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనందరికీ ఆయన వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన దీపము వెలుగుచూ ఉండాలి. ఇప్పుడు ఈ మాట చెప్పినటువంటి దావీదు గారు కూడా ఆరిపోయిన స్థితిలో ప్రార్థన చేస్తారు. మనందరికీ తెలుసు కదా, హిత్తీయుడైన యూరియా భార్య యందు తప్ప ఆ పాపము తప్ప ఆయన ఏ అవిధేయత లేకుండా విధేయుడై లోబడి ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది. చూద్దాం రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూద్దామా? దావీదు హిత్తీయుడైన యూరియా సంగతి యందు తప్ప తన జీవిత కాలమంతయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేని విషయమందు తప్పిపోకుండెను. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు హిత్తీయుడైన ఊరియా భార్య యందు తప్ప ఇంకా తన జీవిత కాలంలో, అంటే ముందు కాదు, ఆరిపోయిన తర్వాత వెలిగించుకున్న తర్వాత ఎప్పుడైతే ఊరియా భార్య యందు పాపం చేశాడో, ఊరియాని చంపించాడో, ఈ పాపం వల్ల వచ్చిన ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రతకు తట్టుకోలేక ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నీ ఆత్మ నా నుంచి దూరం చేయొద్దయ్యా, నేను ఆరిపోవడానికి వీల్లేదు, నన్ను వెలిగించయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో, దేవుడు సహాయం చేసిన తరువాత, దేవుడు కనికరించిన తరువాత, తిరిగి ఆయన ఆత్మచేత అతన్ని సంధించిన తరువాత ఆయన ఏ పాపము
చేయలేదు అంటే ఇంకెప్పుడు ఆరిపోయిన స్థితిలో లేడు. ఎప్పుడు ఆరిపోయాడో ఆరిపోయిన స్థితిలో అంటున్నాడు, నా దీపాన్ని వెలిగించేవాడు నీవేనయ్యా అని. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆరిపోయిన స్థితిలో ఉన్నాము అంటే పాపం చేస్తే. ఈ పాపము లేకపోతే ఎలా ఉంటాం? ఎలా వెలిగించబడి అది కూడా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఆరిపోయిన స్థితిలో చీకటి సంబంధమై ఉండగా దేవుడు మనల్ని వెలిగించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే వెలుగునిచ్చే దేవుని దగ్గరికి, వెలిగించే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనందరికీ బాగా తెలుసు, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వారు ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారో, వారందరూ ఏక మనసుతో ప్రార్థిస్తూ దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు గొప్ప గాలి వీచింది. గాలి వీచి వారు ఉన్నటువంటి ఆ ఇల్లంతా నిండిపోయింది. ఇల్లంతా నిండిపోగా అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద వాలింది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. ఈ అగ్ని పని ఏంటి? వెలిగించడం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మ అక్కడ ఉన్న వారందరినీ ఏం చేసింది? వెలిగించింది. వెలిగించిన వారు వెలుగు సంబంధులై సాగిపోయి వెలుగుకు సాక్షులుగా సాగిపోతూ తమ ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడిపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు వెలిగించబడిన వారు. సో కనుక మనం వెలిగించబడి ఆరిపోయి అటు స్థితిలో ఉన్నామేమో ఆలోచన చేయాలి. చిన్న బిడ్డలను కూడా చూసి ఇటువంటి వారిది పరలోక రాజ్యం అని దేవుడు అన్నాడు. మనం కూడా చిన్న బిడ్డల్ని వీళ్ళ దేవుడితో సమానం అంటాం. దేవుడు కూడా మనల్ని ఎలా మారమన్నాడు తెలుసా? చిన్న బిడ్డల వంటి వారిగా మారిపోమన్నాడు. చిన్న బిడ్డ అప్పుడు వెలుగు సంబంధి, తర్వాత చీకటి సంబంధి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పరలోకానికి ఎవరు వెళ్తారు అమ్మా? వెలుగు సంబంధులు వెళ్తారు. చీకటి సంబంధులు ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. అంటే ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదివి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డ వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చిన ఆయన శిష్యులు, అయ్యా పరలోక రాజ్యంలో అసలు గొప్ప ఎవరికి వస్తుంది, ఎవరు గొప్పవారు అని ఆలోచిస్తే, అప్పుడు దేవుడు వారి గొప్ప గురించి చెప్పడానికి ఒక బిడ్డను తీసుకొచ్చాడు. బిడ్డను తీసుకొచ్చి, మీరు చిన్న బిడ్డల వరే మార్పు చెందితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇప్పుడు ఎవరి పోలికలో ఉన్నవారు పరలోకానికి వెళ్తారు? ఆయన పోలికలోనికి మారకపోతే మనం పరలోకానికి వెళ్ళాం కదా. ఈ విషయాలు చాలా వారి నుంచి మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఆయన పోలికలోనికి చెక్కుకోవడానికి దేవుడికి లోకంలోకి వచ్చి మనల్ని కొనుక్కొని ఇప్పుడు పరిశుద్ధాత్మని ఎందుకు పంపాడంటే ఈ వాక్యము ద్వారా మనల్ని ఆయన రూపంలోనికి మలచడానికి. ఆయన రూపంలో మలచబడిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు చిన్న బిడ్డలు ఎవరి రూపంలో ఉన్నట్టు? దేవుని రూపము. చిన్న బిడ్డలు చూసి ఇలాంటి వారు ఏమంటాము? బిడ్డలు దేవుడు లాంటి వాళ్ళు అంటాం. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు పరలోక రాజ్యానికి ఎవరు చేరతారంటే చిన్న బిడ్డలే చేరతారు. మీరు ఎలా మారాలంటే చిన్న బిడ్డల్లా మారిపోవాలి అని చెప్తున్నాడు. అంటే చిన్న బిడ్డల్లా మారిపోవాలంటే చిన్న బిడ్డలకి కోపాలు ఉండవు, చిన్న బిడ్డలకి క్రోధాలు ఉండవు, చిన్న బిడ్డలకి కక్షలు ఉండవు. ఇప్పుడు చిన్న బిడ్డలంటే ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు పరలోక రాజ్యానికి వారసులే. ఇప్పుడు యేసయ్య వస్తే మనకంటే ముందు వారు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ లోకం అంతమైపోయినా ఇప్పుడు మనం సిద్ధపడకపోతే మనం వెళ్ళం. కానీ మనందరికీ తెలుసు కదా, పోయిన వారం చెప్పాను, 10 మంది బయలుదేరారు ఆ స్త్రీలు, కానీ దీపం వెలిగేవారే వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిడ్డలు వెళ్ళిపోతున్నారంటే వెలుగు సంబంధులు అని అర్థం. దేవునికి స్తోత్రం. మనం విడిచిపెట్టబడ్డామంటే చీకటి సంబంధులు అని అర్థం. అయితే బిడ్డలు వెలుగు సంబంధులు అని చెప్పబడుతుంది. ఇప్పుడు లూకాసు వార్త 18-16 కూడా చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 16వ వచనం స్పష్టంగా దేవుడు చెప్పిన మాట. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవారిని ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎలాంటి వారంటే ఇలాంటి వారు కావాలి. అంటే మనం ఎలా మారాలి? చిన్న బిడ్డల వంటి స్వభావంలోకి మారిపోవాలి. దేవునికి స్తోత్రం. చిన్న బిడ్డలకి ఎలాగైతే లోక సంబంధమైన ఆశ ఉండదో, ఏ బట్టలు వేస్తే ఆ బట్టలు, ఏమి ఇస్తే
అది ఇలాగ ఏ విధమైన వాటితో సంతృప్తి చెందుతారో, ఎలాగైతే వాళ్ళు నేను అనేది ఏమి ఉండదో, మనం ఏం చెప్తామో అదే చేస్తారో, ఎలాగైతే వాళ్ళ విధేయత కలిగి ఉంటారో అలా మనం ఉండాలి అని దాని సారాంశం. దేవునికి స్తోత్రం. కనుక మీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నేను చెప్పేటువంటి మాటకి అర్థం ఏంటంటే, చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్న బిడ్డలు పరలోక రాజ్యానికి సిద్ధపడే ఉన్నారు. సో మనం కూడా చిన్న బిడ్డలమే కదా ఒకసారి. మరి ఎదుగుతూ ఎదుగుతూ ఏం నేర్చుకుంటున్నామంటే కోపాలు, క్రోధాలు, కక్షలు ఇవన్నీ పెంచేసుకుని మనం కాస్త దీపాన్ని ఆర్పేసుకుని ఏం చేస్తున్నాం? లోక సంబంధిగా మారిపోతున్నాం. ఇప్పుడు మనకి ఆ పక్కావిడికి మాటలు లేవనుకోండి, నీ పిల్లోని కూర్చోబెట్టి చెప్తావు, అమ్మా బాబు వాళ్ళకి మనకి మాటలు లేవు, వాళ్ళు పలానా రోజున ఇలా చేశారు, పలానా రోజున అలా చేశారు, మనల్ని చాలా హింసించారు, మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు అంటే నీ పిల్లోడు వాళ్ళు వెళ్తుంటే ఇలా చూస్తాడు. అంటే వాడికి ఏం నూరు పోసావు? విషాన్ని నూరు పోసావు. ఒక ఆవిడ అంటది, నేనేమన్నా విషం పెట్టి పెంచానా నా పిల్లల్ని అంటది. నువ్వు చూపించే ఆ అలవాట్లే విషం. అన్నం అమృతమే పెడతావు పిల్లలకి, చక్కగా మాంసం, చేపలు బాగా బాగుండాలి, గుడ్లు అన్నీ తెచ్చి చక్కగా పెడతావు. విషమేం పెట్టవు. పెంచే విషయంలో విషం పోస్తావు. ఈ విషం పోస్తే కాస్త వాళ్ళ ఆత్మీయ వాళ్ళ దీపం ఆరిపోద్ది, వాళ్ళు చీకటి సంబంధాలు అయిపోతారు. సో అర్థమైందా? అందుకే దేవుడు అన్నాడు కదా, బాలుడు నడవలసిన త్రోవని చిన్నప్పుడే బాలుడిగా ఉన్నప్పుడు నేర్పించు, కోపాలు క్రోధాలు నేర్పించకు. అంటే అవి నువ్వు నేర్చుకొని ఎప్పుడు నేర్పించమని అర్థం. సో నువ్వు మారి పిల్లలకి ఎలా చెప్తాం? పిల్లల భాషలో చెప్తాం కదా, రే తినంటమా, బుజ్జిగా ఆడికిలాగానే నత్తుగా తినమని అడుగుతాం. సో అలా మనం కూడా బిడ్డల వంటి వారిగా మారి అప్పుడు బిడ్డలకి మనం నేర్పించాలి. కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, పెరుగుతూ మనం ఏమైపోయాం? చీకటి సంబంధం అయిపోయాం. చీకటి సంబంధమైనపై మనము ఇప్పుడు సత్యాన్ని గ్రహించుకున్నాం. దేవునికి స్తోత్రం. సత్యాన్ని గ్రహించాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుకుని ధ్యానం చేసుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, దేవుడికి ఏది ఇష్టమో, ప్రభు అయిన యేసుక్రీస్తుకి, ప్రభువుకి ఏది ఇష్టమో. ఎవరిప్పుడు మనకు ప్రభువు? యేసుక్రీస్తే మనకు ప్రభువు అనగా అధికారి. సో ఆయన మించిన వాడు మనకు లేరు. కనుక ఆయనకి ఏది ఇష్టమో మనం తెలుసుకొని నడవాలి. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడం ఇష్టమా, నరకానికి వెళ్ళిపోవడం ఇష్టమా? మనం నశించడం ఇష్టమా, జీవం కలిగి ఉండడం ఇష్టమా? జీవం కలిగి ఉండడం ఇష్టం. అంటే వెలుగు సంబంధులుగా ఉండడం ఇష్టం. అయితే మొదటి వచనం మనం చదువుకున్న మొదటి భాగంలో ఏమనుందంటే, 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వమందు ఏమన్నాం? చీకటి అయి ఉన్నాము. పూర్వం మనం చీకటి అయి ఉన్నాము. చీకటి అనగా ఇందాక చదివాము, సాతాను ఆధిపత్యంలో ఉన్నాం, సాతాను అధికారంలో ఉన్నాం. పూర్వం మనకు కూడా కోపాలు, క్రోధాలు, కలహాలు, కక్షలు, భేదాలు, వ్యభిచారం, దొంగతనం ఇలాంటి అన్ని లోక సంబంధమైన ప్రతి అలవాట్లు మనలో ఉన్నాయి. సో ఇలా చీకట్లో ఉన్న మనం సత్యాన్ని తెలుసుకున్నాం. వెలుగై ఉన్న దేవుడు ఈయనని తెలుసుకున్నాం. ఈ లోకంలో ఉన్న అన్ని అవాస్తవాలు వాస్తవం ఏంటి? వాస్తవం అంటే సత్యం. సత్యం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సత్యం ఏంటి అని మనం తెలుసుకొని, ఇక్కడ పూర్వం మనం చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. దేవునికి స్తోత్రం. వెలుగై ఉన్నారు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు మీరు వెలుగు అంటే, ఎప్పుడైతే మీరు సత్యాన్ని తెలుసుకున్నారో, ప్రభువునందు యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించారు. యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించిన తర్వాత, ఆయన రక్షకుడని తెలుసుకున్న తర్వాత మీరు ప్రార్థన చేస్తారు కదా. ప్రతివారు మన బాప్తిసం తీసుకున్నారు పిల్లలు, ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన? ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు. సత్యాన్ని తెలుసుకున్నాను, నేను పాపినై ఉండగా నా పాపమును విమోచించడానికి, నేను చీకటి వాడినై ఉండగా నన్ను వెలిగించడానికి, నా పాపమును పరిహరించిన పరలోకముందున్న తండ్రి, దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ వాడిగా చేసుకో అయ్యా, నీ సొత్తుగా చేసుకో అయ్యా, నీ పాత్రగా మలుచుకో అయ్యా అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆయన సొత్తుగా చేయాలంటే మనం ఎలా ఉండాలి?
ఆయనతో నీతో ప్రభా సహవాసం కలిగి ఉండే కృపణీయ్యా అంటే ఇది ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? వెలుగుతో కదా. అంటే వెలుగుతో సహవాసం ఉండాలంటే ఏం ఉండకూడదు? చీకటి ఉండకూడదు కదా. ఈ చీకటి క్రియలు మనలో ఉండకూడదు కదా. సో ఇలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రతి అపరాధాన్ని మనం ఒప్పుకుంటామో, ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకుంటామో, అప్పుడు మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము అది వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన మన ప్రతి పాపమును కడిగి పవిత్రుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది మనం చదువుకున్న వాక్యం ముందు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువునందు మనం తెలుసుకున్నామో, ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నామో, ఇప్పుడు ఆయన యందు ఉండడానికి ఇష్టపడతాం. ఆయన యందు ఉండడానికి ఇష్టపడినప్పుడు పశ్చాత్తాప ప్రార్థన చేసిన వెంటనే నువ్వేం చేస్తావు? బాప్తీసం తీసుకుంటావు. ఇప్పుడు పాపినని గ్రహించినటువంటి అపొస్తలుడైన పౌలు, ఎప్పుడైతే అపొస్తలుడైన సౌలు పౌలుగా మారిన తర్వాత తడువు చేయక ఏం చేశాడు? బాప్తీసం తీసుకున్నాడు. సో ఎప్పుడైతే వెంటనే బాప్తీసం తీసుకుంటారో మనందరికీ తెలుసు, మీరు మారు మనసు నిమిత్తమై మీరు పాప క్షమాపణ పొంది మారు మనసు నిమిత్తమై బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందడం అంటే ఇందాక చెప్పాను, వెలిగించబడ్డం. ఇప్పుడు ఆది అపోస్తలులందరూ ఎప్పుడైతే బాప్తీసం పొందారో అప్పుడు పరిశుద్ధాత్మను పొందావా, వెలిగించబడ్డావా అని అర్థం. అదేం తెలీదు అని చెప్పారు కొంతమంది. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వెలిగించబడ్డావో నువ్వేమవుతావు అమ్మా? బాప్తీసం తీసుకున్నా నీవు వెలిగించబడిన తర్వాత వెలిగి సంబంధివి అవుతావు. వెలుగు సంబంధివి అయ్యావు అంటే నువ్వు దేవుని సంబంధివి, అంటే ఆత్మ సంబంధివి, శరీర సంబంధివి కాదు, లోక సంబంధివి కాదు. సో ఆత్మ సంబంధివి, పర సంబంధివి. ఇప్పుడు వెలిగించబడిన నీకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆ వెలుగు సంబంధమైన గుణగణాలు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట, ఆయన యందు వెలుగై ఉన్నావు అంటే ఎవరు వెలిగించారు? ఇప్పుడు నిన్ను వెలుగుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావు. ఆయన వెలుగై ఉన్న ప్రకారం నీవును వెలుగై ఉన్నావు. ఇప్పుడు ఆయనలో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి వెలుగు ఉంటే నువ్వు ఆరిపోతావా? ఇందాక పాడారు కదా, నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అంటే వెలిగించబడిన నీవు ఇంకా ఆరిపోయావు అంటే వెలిగించబడలేదని అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడు, మారు మనసు పొందాడు, పాప క్షమాపణ పొందాడు, యేసయ్య నిజమైన రక్షకుడిని గ్రహించాను, ఇంతవరకు నా మనోనేత్రాలు గుడ్డితనం వచ్చాయి, కళ్ళు తెరవబడ్డాయి, సత్యాన్ని గ్రహించాను అని పాప క్షమాపణ పొంది బాప్తీసం పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది లేచాడు. ఇప్పుడు అతను వెలిగించబడ్డాడు అంటే అతను వెలుగు సంబంధిగా ఉండాలి. కానీ అతను బూతులు మానలేదు. అంటే అతను అందరిలాగా ఏదో వాళ్ళ బాప్తీసం పొందారు, వీళ్ళ బాప్తీసం పొందారు, నేను బాప్తీసం పొందాలి అనుకుని పొందాడు అంతే. కానీ అతను మార్పు లేదు. దేవుని బిడ్డలారా, అందరికలాగా బాప్తీసం పొందేసి లెగిసిపోయాడు అంతే. మా ఇంట్లో అందరూ బాప్తీసం పొందేశారు, నేను ఒక్కడే బాప్తీసం పొందలేదు కాబట్టి నేను కూడా పొందకపోతే బాగోదు అని పొందాడు. ఒకవేళ నిజంగా అతను బాప్తీసం వాక్యానుసారంగా పొందుంటే అతను వెలిగించబడి ఉంటాడు. వెలిగించబడిన వాడు వెలుగు సంబంధమైన దేవుని గుణగణాలు కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగు సంబంధమైన మరొక వచనాన్ని చదువుదాం. దీనికి అనుసంధానమైన వచనాన్ని ఒకటి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము చాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. మనందరినీ చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి పిలిచాడు. పిలిచిన వాడు ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఇప్పుడు నిజంగా వెలిగించబడిన వ్యక్తి బాప్తీసం తీసుకుని వెలిగించబడితే శ్రమ వస్తే కదలడు, ఇబ్బంది వస్తే కదలడు, ఆపదలు వస్తే కదలడు, వ్యాధి బాధలు వస్తే కదలడు. ఆ దీపం ఆరిపోదు. ఎందుకు ఆరిపోదు? ఆ దీపం వెలుగుతో సహవాసం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఆ దీపము ప్రకాశిస్తుంది ఏంటి? అతనిలో వెలుగు ఉంది కాబట్టి. ఆ దీపము అనేక మంది చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిస్తుంది. వాక్యపు వెలుగు అతనిలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం,
అంతే తప్ప ఇతను లేచి అయ్యే అబద్ధాలు, అయ్యే మోసాలు, అయ్యే కార్యాలు, ఏదో చర్చ్కి వచ్చి ఓ పాట పాడి ఓ ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. కానీ వెలుగు సంబంధమైన క్రియలేమి లేవు, ఆ గుణగణ లక్షణాలు ఏమీ కనబడటం లేదు. కోపం ఎక్కువ, క్రోధాలు ఎక్కువ, కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బాప్తిసం తీసుకున్నాడు. వెలుగు సంబంధి కాదు. ఎవరయ్యా చీకటి సంబంధి? ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏమాత్రము చీకటి. మరి ఇప్పుడు నువ్వు చీకటి అయి ఉండి ఆయనలో ఉండడానికి, అనుసంధానమై ఉండడానికి లేదు. ఎందుకంటే ఆయనలో ఉంటే చీకటి నీలో ఉండడానికి వీల్లేదు, చీకటి ఉండదు. చీకటి ఉన్నది అంటే నువ్వు ఆయన సంబంధివి కాదు అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకవేళ బాప్తిసం తీసేసుకున్నాను కదా పాస్టర్ గారు అని నామకార్థ జీవితాన్ని జీవిస్తుంటే నువ్వు క్రైస్తవుడు కాదు అని అర్థం. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. సహోదరుడు అంటే ఎవరు? మనమే. దేవుడు మనల్ని క్రైస్తవుల్ని ఎలా సంబోధించుకోమన్నాడు? ప్రసాద్, సహోదరులు అని సంబోధించుకోమన్నాడు, సహోదరులు అని సంబోధించుకోమన్నాడు, తల్లులు అని సంబోధించుకోమన్నాడు. అంతే తప్ప చర్చిలో బామర్ది, బావ, మరదలో ఇవి కాదు సంబంధాలు ఉండాల్సింది. చర్చిలో ఉండాల్సింది సహోదర ప్రేమ, సహోదర బాంధవ్యం. కనుక ఇప్పుడు ఇంటిలో సహోదరుడే కాదు, సంఘంలో సహోదరుడైనా సంఘంలో సహోదరి అయినా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు. వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు కానీ చీకట్లో ఉన్నాడని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, వాడు వెలుగులో ఉన్నానని అని భ్రమపడుతున్నాడు కానీ వాడు ఉన్నది చీకట్లోనే. అంటే సొంత సహోదరునే, అంటే యేసు రక్తములో కడగబడిన మనలో ఉన్న సహోదరులనే ప్రేమించలేము. మన తండ్రికి పుట్టిన బిడ్డల్లో మన సహోదరుల్ని క్షమించలేము, మన సహోదరుల్ని క్షమించలేము, ఇంటి పక్కోల్ని క్షమించలేము. ఇంటి పక్కోలికి నాకు మాటలు లేవు, వాళ్ళు ఒకవేళ దెబ్బలాడితే దేవునికి స్తోత్రం విడిచిపెట్టాం, కానీ మనం మాత్రం కక్షలో పెట్టుకోకూడదు. సో దేవుని బిడ్డలు ఒక మాట చెప్పిన, క్రైస్తవుడికి నేను వారితో మాట్లాడట్లేదు అన్నవాడు క్రైస్తవుడు కాదు. నాకు వాళ్ళకి మాటలు లేవు అంటే క్రైస్తవుడు కాదు. దేవుడు లోకమును, చాలాసార్లు చెప్పాను, ఎంతో లోకమును ప్రేమించాడు. లోకం అంటే మనుషులందరినీ ప్రేమించాడు. ప్రజలందరూ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, అలా ఆయన అందరినీ ప్రేమిస్తే ఆయన బిడ్డనని చెప్పుకుని ఆయనతో సహవాసం కలిగి వెలుగులో ఉన్నానని చెప్పుకుని మరి నీలో ద్వేషం ఎందుకు? సో కాబట్టి ఇప్పుడు మనలో ద్వేషం అనేది ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం అనేది ఉండకూడదు, ఎవరి మీద కోపం అనేది ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయా, సింపుల్, నువ్వు చీకటి సంబంధివి. మరి ప్రార్థన చేస్తున్నారు కదండి, సాతాను వైపు నుండే ప్రార్థన చేస్తున్నావు, సాతాను సంబంధిగా ఉండే పాటలు పాడేస్తున్నావు, వెలుగుదూత ఆత్మచేత ఆవరించబడ్డావు అంతే. సో కాబట్టి దేవుని బిడ్డారా గమనించండి, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొంది వెలిగించబడతావో ఇబ్బంది వచ్చిన వెంటనే జారిపోవు. కొంతమంది ఈ బాప్తిసం తీసుకున్నాక ఇలాగయింది అలాగైంది, దేవుడు ఏం చేశాడు నాకు అని జారిపోతారు. వెలిగించబడిన వారు కాదు, వారు చీకట్లో నుండి వచ్చిన వారు కాదు. ఏదో ఆశ కలిగి దేవుస్తే దేవుడు ఏదో చేసేస్తాడు. మన వాళ్ళు చెప్పిన మాటలే, వచ్చేవంటే ఆశీర్వాదం, వచ్చేవంటే దీవెన, వచ్చేవంటే కారు, వచ్చేవంటే బంగళా, ఇదిగో దేవుడికి అది ఇవ్వబోతున్నాడు ఇది ఇవ్వబోతున్నాడు, అలా రావడం కాదు. దేవుని సన్నిధికి వెలుగు దగ్గరికి ఆకర్షించబడాలి. వెలుగు అనగా వాక్యము చెప్పి చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. వెలుగులోనికి వచ్చిన వాడిలో ఏముండదు? చీకటి లక్షణాలు ఉండవు, చీకటి క్రియలు ఉండవు, అంటే లోకంతో సంబంధం ఉండడు. వెలుగులోనికి వచ్చాడంటే ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు. లోక సంబంధమైన, ఆచార సంబంధమైన, సాంప్రదాయ సంబంధమైన అన్నిటి నుండి విడిపించబడ్డాడు. ఇతను ఇప్పుడు వెలుగు సంబంధి అనగా వాక్య సంబంధి. వాక్యమైన దేవుడు ఎలా చెప్పాడో అలా నడపడానికి దేవుని దగ్గర తీర్మానించుకున్నవాడు, ఆ వాక్యమైన దేవునితో అనుసంధానం కలిగినవాడు. దేవునికి స్తోత్రం. వాడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మునుపు చీకటై ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్న మనలో ఇక్కడ కూర్చున్న మనం వెలుగై ఉన్న వారందరం దేవునికి స్తోత్రం చేద్దామా? వెలుగై ఉన్న వాళ్ళందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో రైట్, మనందరం వెలుగై ఉన్నాం. సో నిజంగా వెలుగై ఉన్నామో లేదో పరీక్ష చేసుకోవాలా.
నీలో కోపం ఉంటే, ఇప్పుడు చెప్పాను కదా ఈడు బాప్తిసం తీసుకున్నాడని, వీళ్ళలో ఇంకా కోపం చాలలేదు, వెలుగా చీకట? అమ్మా, వ్యభిచారపు ఆలోచనలు పోలేదు. ఎంతసేపు టీవీల దగ్గరే ఉంటాడు, సీరియల్ దగ్గరే ఉంటాడు, ఎంతసేపు మొబైల్లోనే ఉంటాడు, ఎంతసేపు చెడ్డ వైపునే ఉంటాడు, ఎంతసేపు పిచ్చపాటి చేస్తాడు, ప్రార్థన చేయడు, ఏమీ చేయడు, బాప్తిసం తీసుకున్నాడు. చీకటి సంబంధ, వెలుగు సంబంధ? చీకటి సంబంధి. సో దేవుని బిడ్డ అలా కాదు, ఇతను చాలా దయ కలిగి ఉంటాడు, జాలి కలిగి ఉంటాడు, కృప కలిగిన దేవుని హస్తాల చాటున ఉంటాడు. ఇద్దరికి క్షమాగుణం ఎక్కువ, జాలి గుణం ఎక్కువ, ఎవరిని ఏమండు, నెమ్మదిగా ఉంటాడు, ఒదిగి ఉంటాడు, దీర్ఘశాంతము కలిగి ఉంటాడు, ఆ దీనత్వము కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు ఎవరితను? వెలుగు సంబంధి. దేవునికి స్తోత్రం. మరి వెలుగు సంబంధులైన లక్షణాలు ఒకటి కూడా లేకుండా దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం వెలుగైపోయినట్టే? ఆయనతో అన్యోన్య సహవాసం లేకుండా ఎలా వెలుగవుతామో, వెలుగైన మనము ఎలాగా వెలుగు కాకుండా ఎదుటి వారికి ఎలా వెలుగు చూపిస్తామో? ఇప్పుడు పోయిన వారం చెప్పారు, దేవుడు వెలుగై వచ్చాడు, విశ్వాసులమైన మనము చీకట్లో ఉండకూడదని మనకు వెలుగుగా వచ్చాడు. అంతేకాదు వెలుగై ఉన్న మనము ప్రకాశించాలి అని చెప్తున్నాడు. వెలుగు పని ప్రకాశించడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, మనం ఒక 10 లైట్లు కొనుక్కున్నాం. 10 లైట్లు ఎందుకు కొనుక్కున్నావు? బీరువాలు పెట్టి తాళం వేసుకుంటూ ఉపయోగపడతాయనా? ఎందుకు? 10 లైట్లు వెలిగించుకుంటే మనకి ఇంకా వెలుగు ఎక్కువ వస్తుంది అని. అంటే లైట్ నీకు ఉపయోగపడాలని కొనుక్కుంటావా, సరదాగా కొనుక్కుంటావా? సరదాగా అమ్ముతున్నారని సరదాగా కొన్నానని ఎవరైనా అంటారా? మాకు ఛార్జింగ్ లేదండి కాబట్టి ఛార్జింగ్ లైట్ కొనుక్కున్నాను, ఉపయోగపడుతుందని. మాకు అన్ని పాత లైట్లు ఇప్పుడు ట్యూబ్ లైట్ కొనుక్కున్నాను, ఉపయోగపడుతుంది, వెలుగు ఎక్కువ వస్తుందని. సో అంటే నువ్వు లైట్ని ఎందుకు కొనుక్కుంటావు అంటే నీకు ఉపయోగపడుతుందని. దేవుడు నిన్నెందుకు వెలిగించుకున్నాడు? నువ్వు ఉపయోగపడతావని. కానీ నువ్వు ఉపయోగపడటం లేదంటే వెలిగించబడలేదు, నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. వెలిగించబడ్డానని భ్రమలో ఉన్నావు, క్రైస్తవుణ్ణి అని భ్రమలో ఉన్నావు, కానీ సాతాను సంబంధివి, క్రైస్తవుడివి కాదు. దేవుని వాక్యం చెప్తున్నాయి, బయట విషయాలు ఏం చెప్పడం లేదు. కాబట్టి దేవుని బిడ్డారా, అంతేకాదు ఇక్కడ చూసాం కదా, ఆయన గుణగణములు ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడ్డాము. అంటే కొంతమంది ఏం చెప్తారంటే, మంచి మంచి బట్టలు వేసుకొని, మంచి కాస్ట్లీ వేసుకొని, మీరు రాజులైన యాజక సమూహం అండి అని చెప్తారు. అంటే బట్టలు వేసుకోవడానికి కాదు ఇక్కడ యాజక సమూహం, బట్టలు వేసుకోవడానికి కాదు, దేనికంట? గుణగణములను ప్రచురించు నిమిత్తము. దేవునికి స్తోత్రం. యేసయ్యకి ఏ గుణగణాలు అయితే ఉన్నాయో, యేసయ్య ఏ స్వభావం కలిగిన వాడో, యేసయ్య 4 సువార్తల్లో మనకి ఏం నేర్పించాడో అది మనలో కనబరచు నిమిత్తము ఆయన మన కొరకు ఈ త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు, కొనుక్కున్నాడు, ప్రభువునందు వెలుగుగా చేసుకున్నాడు. కానీ వెలుగు లేకుండానే వెలుగుమని భ్రమపరుతూ మనం ఆ దుర్బోధలకు, అబద్ధ బోధలకు మనం మోసపోతూ సాగిపోతున్నాం, సత్యాన్ని గ్రహించడం లేదు. ఇప్పుడు చెప్పిన మాట కూడా పరిపూర్ణంగా మీ చెవులకు వెళ్దానే అనుకుంటున్నాను. ఎందుకు అంటే, నిజంగా ఒకవేళ వెళ్తే ఏం చేస్తావో తెలుసా? ఈరోజు వాక్యాన్ని బట్టి ఇంటికి వెళ్తావు, లేదు ఇక్కడ మోకరిస్తా, ప్రభువా ఇంకా నాలో చీకటి ఉందా? నువ్వు కొనుక్కున్న తర్వాత కూడా నీకు ఉపయోగపడకుండా నేను ఎంత చీకటిలో బ్రతుకుతున్నానా? దయతో క్షమించయ్యా, నన్ను కొనుక్కున్న నీకు ఉపయోగపడే విధంగా ఉండాలి. నీ సొత్తైన నేను నీకు ఉపయోగపడాలి, లేకపోతే నా జీవితం వ్యర్థం. నాలో ఏ చీకటి ఉన్నా ఇప్పుడే తీసివెయ్యి అని దావీదులాగా ఎక్కడికి వెళ్ళాలి? నా దీపాన్ని వెలిగించేవాడు నీవేనయ్యా, వెలిగించు అని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలిగించబడ్డామా? ఆలోచన చేయండి. ప్రేమ ఉందా? అందరినీ ప్రేమించగలుగుతున్నావా? లేదండి, అతనితో మాకు కుదరదండి, వీళ్ళతో మాకు కుదరదండి అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీకు పక్క వాళ్ళకి పడ్డలేదంటే మీరు క్రైస్తవులు కాదు. ఏమి అంటే, వెలిగించబడిన వాడు ఏ పరిస్థితిలోనన్నా ప్రేమ అనే దేవుని ప్రేమను చూపించడానికే ఇష్టపడతాడు తప్ప క్రోధాలు చూపించడు. మీ పక్క వాళ్ళు ఇంకా మారలేదంటే కారణం ఏంటి? ఇప్పుడు నీలో వెలుగు కనబడిందా? వెలుగు ప్రకాశించిందా? వచ్చే వారం బల్లారాధన, వచ్చే వారం దాన్ని ముగిస్తాను, దేవుని చిత్తమైతే, దేవుడు బయలుపరిస్తే. సో కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు మన నిజంగా వెలుగు చేశాడు అనుకోండి, ఈ ఇంట్లో ఉన్న మనం వెలుగులా ప్రకాశిస్తున్నాము. పక్క వాళ్ళు ఏం చేస్తారు? చీకటి వెలుగుకి ఆకర్షించబడుతుంది. చీకట్లో ఉన్నవారు వెలుగుకి ఆకర్షించబడతారు, వెలుగు వైపు చూస్తారు, వెలుగు వైపుకు చూసి వెలుగు వైపుకి రావడానికి ఇష్టపడతారు. వెలుగు లేకపోతే మనమో చీకటి, ఆలే చీకటి, ఉపయోగం ఏముంది? అంతే కదా. వెలుగు లేకపోతే, ఇప్పుడు అరణ్యంలో నడుస్తున్నాం, ఎంత చీకటి, ఎక్కడో చిన్న వెలుగు కనబడింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం?
అందరం ఆ వెలుగు దగ్గరికి వెళ్ళిపోతాం. సో అక్కడ ఉన్నవాడు వెలుగు దగ్గరికి పరిగెడతాడు. మనం వెలుగు కాకపోతే పక్కోడు ఎక్కడ, చీకట్లో ఉన్నవాడు ఎక్కడ వెలుగులోకి వస్తాడు? సో కాబట్టి ఒకవేళ వెలుగు ఇలా మూసేసి ఉంటే మనం వెళ్ళగలుగుతామా? సో దేవుని బిడ్డలారా, నువ్వు వెలిగి ఒకవేళ మంచం కింద కొంచెం కింద పెట్టిన ఉపయోగం ఉండదు. దేవుని బిడ్డ నేను వెలిగించింది ఎందుకు అంటే ఆ ఇంట్లో ఉన్న వారికి వెలుగు చూపిస్తామని. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, నువ్వు వెలుగు స్తంభం మీద పెడతారు, ఆ వెలుగు సంబంధం మీద, ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వారికి నువ్వు వెలుగు చూపిస్తావని. కానీ ఇంట్లో ఉన్న వారికి వెలుగు చూపించడం లేదే. చర్చికి వస్తారు, తోడుకోళ్ళకి పడదు, అత్తమామంటే పడదు, వాళ్ళకి కనీసం ఫుడ్ ఎట్టే నాదుడు లేడు, తల్లిదండ్రులు అంటే పడదు, ఇలాంటి ఎవరంటే పడదు, ఏక కోపాలు క్రోధాలే, అన్నదమ్ములకి పడదు, అక్క చెల్లికి పడదు, అమ్మ నానంటే పడదు. ఇలాంటి స్వభావాలు కలిగి వెలుగు అని చర్చికి వస్తే సరిపోద్దా? చర్చికి వచ్చినంత సరిపోద్దా? రోజు వాక్యం చదివేసినంత సరిపోద్దా? ప్రార్థన చేస్తే సరిపోద్దా? నాకులా నిలబడి బోధించేస్తే సరిపోద్దా? నేనైనా మీరైనా ఆలోచన చేయండి. మనం వెలుగై ఉన్నామంటే వెలుగు మనలో నుండి ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. మనలో చూసినప్పుడు ఈ వెలుగు, వాక్యపు వెలుగు మనలో నుంచి ప్రకాశించాలి. అప్పుడు కదా ఆకర్షిస్తాం. ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందో లేదో, ఒక భార్యాభర్తల గురించి చెప్పాను. భార్యాభర్తలో ఆ యజమాని, క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాను. ఆ యజమాని మారిపోయి చర్చికి వచ్చాడు. చర్చికి వచ్చిన తర్వాత అడిగాడు, ఏమండి మీరు ఇంకా సుబ్బారావు గారు సుబ్బారావు గారు వచ్చి పాస్టర్ గారిని అడుగుతారు, పాస్టర్ గారు నాకు బాప్తీసం కావాలంటే. ఇంతకాలం ఎంతసేపు సువార్త చెప్పినా మారిన సుబ్బారావు గారు సడన్గా మారిపోయారంటే పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది. ఏంటంటే సుబ్బారావు గారు సడన్గా మారిపోయారు, నేను యేసయ్యను చూశాను అన్నాడు. యేసయ్యను ఎక్కడ చూశారు? ఆయన వెలుగై ఉన్నాడు. మన భాషలో వెలుగును చూశాను అని అనుకుందాం, మనం చెప్పుకుంటున్న వాక్య ప్రకారంగా. మీరు ఎక్కడ చూశారు? దమస్కో ప్రాంతంలో ఒకవేళ దేవుడు సౌలుని దర్శించడానికి వచ్చిన వెలుగు ఏమైనా వచ్చిందేమో పక్కన కూర్చోబెట్టి అందరికీ ప్రార్థన చేసి పంపించేసి ఎలా చూశారు అంటే అతను చెప్పాడు క్లుప్తంగా. చాలా బాగా సంభాషణ అయిన తర్వాత, మా ఇంట్లో పక్క పోర్షన్లోకి అద్దెకొచ్చారు యవనస్తులు, ఇద్దరు భార్యాభర్తలు. వారి అన్యోన్యతను చూసి, ఒకరితో ఒకరు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఒకరితో ఒకరు ఎంత చక్కగా ఉంటారో. నేను చాలా రూల్స్ పెట్టాను. 10 దాటితే లోపలికి రానివ్వను, 9 దాటితే లైట్లు వెళ్ళకూడదు, 8 దాటితే నీళ్లు వాడకూడదు. ఇన్ని రూల్స్ పెట్టి వాళ్ళని తిట్టినా ఏం చేసినా చిరునవ్వు తప్ప వాళ్ళలో ఏ కోపము లేదు, ఏ కోసన్న చిరాకు. ఇన్ని సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో వాళ్ళలో చిరాకు అనేదే చూడలేదు నేను, వాళ్ళలో కోపం అనేదే చూడలేదు. ఆ భార్యాభర్తలు కోప్పడిపోవడం కూడా చూడలేదు. వాళ్ళు ఎంత చక్కగా ఉంటారో వాళ్ళని చూడగా ఒకరోజు ఏంటిల్లో ఉన్న ప్రత్యేకత అని తలుపు కిటికీలోంచి చూస్తే వాళ్ళిద్దరూ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ బైబిల్ చదువుకుంటున్నారు. అప్పుడు అనిపించింది ఈ వాక్యం వారిలో ఉంది, వారిలో చూసింది నేను వెలుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వెలుగు ప్రకాశించింది సుబ్బారావు గారికి. ఎక్కడికి వచ్చాడు సుబ్బారావు? డైరెక్ట్గా వెలుగు దగ్గరకు వచ్చేసి నాకు బాప్తీసం కావాలన్నాడు. సో మనం కనీసం మన ఇంట్లో వాళ్ళని మార్చుకోలేకపోతున్నాం, మన పక్క వాళ్ళని మార్చలేకపోతున్నాం. ఎంత పెద్ద సీనియర్ పాస్టర్లు మనం, సీనియర్ దైవ సేవకులు మనం, లేదంటే సీనియర్ విశ్వాసులు మనం, ఎంతమందిని మార్చావయ్యా అని అడిగితే చేతులు కట్టుకుని తలదించుకునే స్థితి మంది. సో దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. సమయం అవుతుంది, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 చదివాను, 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడును. దేవునికి స్తోత్రం. నువ్వు వెలుగయ్యావు, సంతోషమే. ప్రభువునందు వెలుగయ్యావు అంటే దాని అర్థం ఏంటంటే వెలుగు ఫలమేమనగా, ఇప్పుడు వెలుగు వచ్చింది కదా, ఆ వెలుగు ఫలం ఏంటంటే ఏం కనబడుతుందంటే, వెలుగున్నదని ఎలా తెలుస్తుందంటే సమస్త విధములైన మంచితనము. అన్ని విషయాల్లో మంచిగా ఉంటావు, చెడు అనేది ఏమీ కనబడదు. కనీసం నెతికినా చెడు కనబడదు. దానియేలును పట్టుకోవడానికి వాళ్ళందరూ ఏం నెతికినా ఏం కనబడలేదు, చిన్న తప్పు కూడా దానియేలులో కనబడలేనట్టుగా నీలో అన్ని విషయాల్లో నువ్వు చాలా మంచిగా ఉంటావు. అంతేకాదు నీతిగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. యేసు రక్తంలో కడగబడి మనం నీతిమంతులుగా జీవిస్తాం. అంటే మనలో నీతి ఉంటుంది, అన్ని విషయాల్లో నీతిగానే ఉంటావు. ఎక్కడో అవినీతి సొమ్ము వచ్చిందని ఆ అవినీతి కార్యాల్లో నువ్వు ఉండవు, అవినీతి కార్యకలాపాల్లో ఉండవు. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు, యేసయ్య చేత వెలిగించబడ్డావు. నీతి సూర్యుడైన యేసయ్య నీకు వెలుగుగా ఉన్నాడు కనుక నువ్వు ఎలా ఉంటావు?
నీతిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. నీతి అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుట ద్వారా నీతి కలుగుతుందంటే దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటావు. సత్యమును వాటిలో కనబడను. సత్యం అనగా వాక్యం, యథార్థత. సత్యం అనగా వాక్యం. సో ఈ వాక్యం ఎవరిలో కనబడుతుంది? వాక్యానుసారమైన జీవితం కనబడుతుంది. వెలిగించబడిన వారిలో సమస్త విధములైన మంచితనం కనబడుతుంది. అన్ని విషయాల్లో మంచి. కొంతమందికి మంచి, కొంతమందికి చెడు కాదు. కొన్ని విషయాల్లో మంచి, కొన్ని విషయాల్లో మంచిగానే ఉంటాడు, కానీ కొన్ని విషయాల్లోనే అంటే అలా ఉండడు. సేవకుడు కానీ విశ్వాసి కానీ వెలిగించబడిన వాడు అన్ని విషయాల్లో మంచిగా ఉంటాడు, అన్ని విషయాల్లో నీతిగా ఉంటాడు. వాక్యానుసారమైన జీవితం అతనిలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చదువున, సమస్త విధమైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడను. వేటిలో? వెలిగించబడిన వారిలో కనబడే ఫలములో. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా, మనం మంచిగా ఉన్నామా? అన్ని విషయాల్లో మంచిగుంటున్నామా? కొన్ని విషయాల్లో మంచిగా ఉండడం లేదా? చక్కగా మన దగ్గర అమ్మగారి దగ్గర ఒక మాట మాట్లాడి, ఆ అమ్మగారి దగ్గర ఇంకో మాట మాట్లాడి, ఈ రెండు అమ్మగారులు మాట్లాడగలి ఇంకో దగ్గర మాట్లాడి చక్కగా పుల్లలెట్టేస్తారు, కానీ చక్కగా మంచిగా ఉండడం మన చేత కాదు. ఒకళ్ళ మాటలు ఒకరికి చెప్పకూడదు, దాన్ని చాడీలు అంటారు. సో అలాంటి స్వభావాలు కూడా క్రైస్తవులకు ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. గనుక ఇక్కడ ఇందాక చదివాం, ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధులుగా నడుచుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలంట? వెలుగు సంబంధులుగా. దేవుడికి ఏది ఇష్టం? ఎలా ఉండడం ఇష్టం? వెలుగైన వారు వెలుగు సంబంధిగా ఉండడం ఇష్టం. మనకి మామిడి చెట్టు వేసాం, మామిడి చెట్టు నుంచి మామిడికాయలు రావడం ఇష్టం మనకి. మామిడికాయలు రాకపోతే బాధపడతాం, అంతకే ఎక్కువ రాకపోతే నరికి అవతల పడేస్తాం. సో అలాగే మనం వెలుగైన వారము, వెలుగు ఫలము మనలో కనబడాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆశపడే కదా చెట్టు దగ్గరికి వెళ్ళాడు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం కనబడాలా? ఫలము ఫలించని ప్రతి చెట్టుని నరికి, అంటే ఫలము ఫలించడం ఇష్టం. ఇప్పుడు వెలుగు సంబంధమైన ఫలం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్న దానిలో సమస్త విధములైన మంచి, అన్ని విషయాల్లో మంచిగా ఉండాలి. కొన్ని విషయాల్లో కాదు, కొందరితోనే కాదు, అందరితో సఖ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి. తర్వాత నీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అవినీతి అనేది, చెడు అనేది ఏది ఉండడానికి వీల్లేదు. అవినీతి కార్యకలాపాల్లో కూడా ఉండకూడదు. సో కాబట్టి తర్వాత మరో విషయం ఏంటంటే సత్యము వాటిలో కనబడాలి. సత్యం అనగా వాక్యం. మన దేవుడే సత్యం. సో దైవత్వం మనలో కనబడాలి, దైవత్వపు లక్షణాలు మనలో కనబడాలి. సో అట్టి విధంగా మనం సాగిపోవాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి ఈరోజు చెప్పిన వాక్యాన్ని. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, మీలో కోపాలు, క్రోధాలు, కలహాలు, ఒక వచనాన్ని చదివేసి ముగిద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. స్పష్టమై ఉన్నవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, మిమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇప్పుడు వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇలాంటి చేయవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు అంటే చీకటి సంబంధి. సో ఇలాంటివి మందు తాగడాలు, సిగరెట్లు తాగడాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతములు అంటే మత్తు పదార్థాలు తీసుకోవడాలు, ఇప్పుడు బ్రౌన్ షుగరు ఇంకేవో వచ్చేసాయి. సో ఇలాంటివి కానీ, గంజాయిలు కానీ క్రైస్తవులకి సంబంధం ఉండకూడదు. ఇలా అసూయలు అన్నీ చదివాం కదా, భేదాలు ఇవేం ఉండకూడదు. ఒకరిని ఒకలా చూసే భేదం ఉండకూడదు. ఇలా ఏది ఉన్నా మనం ఏ సంబంధం అమ్మా? చీకటి సంబంధం. అయితే ఈ సమయం ముందు దేవుడు చెప్పిన ఒక మాట చివరిగా చెప్పేసి ముగిస్తున్నాను. ఇందాక చెప్పాను, ఏ చీకటి మనలో ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుడు బయలుపరిచాడు. ఆ చీకటి నీలో ఉంది, ఆ విధేయత నీలో ఉంది, ఆ లోబడని తత్వం నీలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నన్ను క్షమించు. ఈరోజు మీరు నాతో మాట్లాడారు, మీకు ఇష్టము కాని చీకటి నాలో ఉండిపోయింది, నేను చీకటి సంబంధిగా సాతాను ఆధిపత్యంలో ఉన్నాను, నన్ను క్షమించి తిరిగి మళ్ళీ నన్ను వెలిగించవా అని ఎవరిని అడగాలి? వెలుగు దగ్గరికి వెళ్ళి అడగాలి. దావీదు అంటున్నాడు, నీవే నా దీపమును వెలిగించేవాడు, ఆరిపోయిందయ్యా వెలిగించేవాడు నీవే, వెలిగించవా అన్నట్టుగా వెలిగించి మనం అడుగుదాం. వెలిగిస్తే గనక శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది ఏది వచ్చినా
ఆరిపోని దీపముగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఆరిపోతున్నావు, జారిపోతున్నావు అంటే నువ్వు వెలిగించబడలేదని అర్థం. కనుక చిన్న ప్రార్థన చేద్దాం.